దించునుగాక. ఆమేన్. దైవజనులు రవిబాబు గారు వస్తుండగా చప్పట్లు కొడదాం, దేవుణ్ణి మహింపరుద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. నాకే అంత సంతోషం వేస్తే ఇక దేవాది దేవునికి ఎంత సంతోషం అవుతుందో. అవును కదా? హల్లెలూయా చూద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాలని పారిపోను కాక. ఓకే, మరి నేనేమి కొత్త కాదు. 2019 సంవత్సరంలో ఈ ప్రాంతానికి రావటం జరిగింది. మరలా ఇప్పుడు వచ్చాను. 1995 సంవత్సరంలో ఇదే గ్రామం కొంచెం ముందుకు పోతే కొమ్మూరు అనే ఊరు ఉంటుంది, తెలుసు కదా మీకు. కొమ్మూరులో 1995లో 95 సంవత్సరంలో యవనస్తుల మధ్యలో వాక్యం చెప్పడం జరిగింది. కొమ్మూరు మోషే అప్పారావు గారు అంటారు. మరి వారి మందిరంలో వాక్యం చెప్పడానికి ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ రోజుతో కలిపి మరి 3 మార్లు దేవుడి ప్రాంతానికి నడిపించాడు. మరి దైవజనులు మరి ప్రేమతో నన్ను ఆహ్వానించారు. వారు నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఆమె హల్లెలూయా. ఎందుకని చెప్పండి, మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుడు కారణం. ఆమెన్, హల్లెలూయా. దేవుని కలిగిన వారు అందరినీ ప్రేమిస్తారు. ఆమెన్. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తారు, సహోదరుల్ని ప్రేమిస్తారు, దైవజనుల్ని ప్రేమిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. ఆమెన్. అలాగా మీరు కూడా ముందురుగాక. హల్లెలూయా. మంచిది. మరి దైవజనులు మంచి సమయం అయితే ఇచ్చారు. చాలాసేపు చెప్పమన్నట్టు చెప్పారు. వారికి నేను వందనస్తుడను. మరి ఇక్కడ వేయబడిన బ్యానర్లో ఉన్న వారందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రమణమ్మ గారు, మరి రమణమ్మ గారితో నాకు చాలా కాలం పరిచయం. అసలు జోసఫ్ పాస్టర్ గారు నాకు పరిచయం అయింది రమణమ్మ గారి ద్వారానే. ఆమెనే పాస్టర్ గారిని పరిచయం చేశారు నాకు. జోసఫ్ గారు నాకు తెలియదు. मैं 10 या 12 स्टॉक्स में एक्सपर्ट हूँ, पर कोटक नियो 300 स्टॉक्स में। Get access to daily trading ideas on stocks, F&O and commodities. Stay Tez with Kotak Neo. Investments in securities markets are subject to market risks. Read all related documents carefully before investing. Comfort, Eau de Ombre Leather. తెలియదు. రమణమ్మ గారి సిస్టర్కి నేను సువార్త చెప్తే వారి అక్కగారైన రమణమ్మ గారిని నాకు పరిచయం చేయటం, వారు మా ఇంటికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోవటానికి మా గృహానికి రావటం, వారి మాటల సందర్భంలో మా పాస్టర్ గారు ఇక్కడే ఉంటారయ్యా అని రమణమ్మ గారు చెప్పారు. మీ పాస్టర్ గారు ఎవరమ్మా అంటే ఇక జోసఫ్ పాస్టర్ గారు అని వారు నాకు చెప్పడం జరిగింది. నా నెంబరు జోసఫ్ పాస్టర్ గారికి ఇచ్చినప్పుడు వారు ఫోన్ చేసి వచ్చి కలిశారు. ఆ విధంగా జోసఫ్ పాస్టర్ గారితో మాకు అనుబంధం సహవాసం కలిసింది. ఇకపోతే మన ప్రసన్న కుమార్ గారు వారి ఇంటర్నేషనల్ స్పీకర్ అని నేను విన్నాను. వారి సాక్ష్యం ఒకసారి 2 సార్లు హైదరాబాద్లో వాక్యం విన్నాను. వారితో కూడా నాకు అనుబంధం ఉంది. అంటే వారు నాకు ముఖపరిచయం. ఇప్పుడే అనుబంధం ఎట్టుందంటే వారి యొక్క క్లోజ్ ఫ్రెండ్, బచ్పన్ దోస్త్ అన్నట్టుగా ప్రభాకర్ గారు అని మలేషియాలో ఉంటాడు. ఆ మలేషియా దేశంలో ఉన్న ప్రభాకరు నేను వాక్యం చెప్తే ఇని ఆసక్తిగా నన్ను వెంబడించే వ్యక్తి. తను ఫేస్బుక్లో చూసి మరి నాకు ఫోన్ చేశాడు. అతనికి పాంప్లెట్ పెట్టంగానే, అన్న ప్రసన్న కుమార్ గారు నా ఫ్రెండ్ అన్న అని చెప్పేసి గన్నవరంలో చదువుకున్నాము, ఆయన నేను కలిసని ఆయన చెప్పడం జరిగింది. అంతే కదండి. మొన్న వెళ్ళొచ్చారు మలేషియా. సో ఆ విధంగా వారి పరిచయం. అలాగే ఇక సలోమి గారు అండ్ పౌలయ్య గారు, వారు మరి పాస్టర్ గారి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తారు.
సో నిజంగా వారు ఎంతో ధన్యులు. ఆమెన్, హల్లెలూయా. జోసఫ్ పాస్టర్ గారి గురించి నేనేం చెప్పక్కర్లేదు, మీ ఊరు ఆయనే. మరి చాలా మరి యేసన్న గారు లేకపోయేకి చాలామంది జోసఫ్ పాస్టర్ గారిలో యేసన్న గారిని చూసుకుంటారు. పాట పాడినా వాక్యాలు చెప్పినా ఎలా అనుకుంటారు తెలిసి, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే చిన్న యేసన్న గారు అంటారు. ఎవరిని? జోసఫ్ అయ్య గారిని. మాట అలాగే ఉంటుంది, పాట కూడా అలాగే ఉంటుంది. మేము అలాగే ఆస్వాదిస్తూ ఉంటాం. నేను 1990వ సంవత్సరంలో మరి మారు మనసు పొంది గత 35 సంవత్సరాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ప్రభువులో నడుచుకుంటున్న వ్యక్తిని. ఆ తర్వాత మరి 93వ సంవత్సరం నుంచి అంటే గత 37 సంవత్సరాలుగా 33 సంవత్సరాలుగా దగ్గరగా 32 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక ప్రాంతాలలో దేవుడు వాడుకుంటూ వస్తున్నారు. అలాగే ఢిల్లీ, అలాగే హర్యానా, అలాగే బీహార్, అలాగే బెంగళూరు అంటే కర్ణాటక, మహారాష్ట్ర, బాంబే ఆయా ప్రాంతాల్లో, అలాగే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో గత 30 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో కొన్ని వందల సందేశాలు అందించడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈ సంవత్సరంలో కూడా ఈ మే నెల వరకు ఇప్పటికీ 10 ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ కూడిక అయిపోయిన తర్వాత అనగా ఇదే నెలలో 29వ తారీఖున 32 రోజులు కూడా రేపల్ల ప్రాంతంలో వాక్య పరిచర్య అందించవలసి ఉంది. సో ఈ విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ వస్తున్నారు. ఇకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ వీరవల్లి ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరికీ, పెద్దలకు, నాయకులైన వారికి, విశ్వాసులైన వారికి, సేవకులైన వారికి మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరియా, ఆ వాక్యం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేను చదువుతాను. మీరందరూ నేను చెప్పే ప్రసంగం లేకపోతే వాక్యం ఎలా ఉంటుందంటే బైబిల్ తీసి చెప్తాను నేను, అందుకే నేను కూర్చుంటాను. ఎందుకంటే ఇక్కడ సదుపాయం ఉంది కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని. మరి యేసు ప్రభువారు అలాగే బోధ చేసేవారు. మరి నేను అయాసందరూ ఇది రెగ్యులర్ కాదు కానీ అప్పుడప్పుడు మాత్రం నేను కొండ ఎక్కి యేసు ప్రభువారు కూర్చొని ప్రసంగించినట్టుగా ఆ విధమైన క్రమాన్ని కలిగి ఉంటాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తుంది. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నారంటే, మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారు, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగాడు. Orange Health Labs, where speed meets science. Instant sample collection, individual sample handling, and high-tech automated labs, so that your sample stays fresh and you get accurate reports in just 6 hours. Orange Health Labs. మీ కలల ఇంటి పరిమాణం ఏదైనా కావచ్చు. 150 నుంచి 500 గజాల వరకు మీ అభివృద్ధి అడిగాడు. అయితే వారు చక్కగా సమాధానం చెప్పారు. అయ్యా, మిమ్మల్ని ఏలియా అని అనుకుంటున్నారు, మిమ్మల్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా అని అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు, లేక ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు అని వారు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. దేవుడు మహాజ్ఞాని కాబట్టి సరే బాగుంది, మంచి సమాచారం చెప్పారు, మరి మీరేమనుకుంటున్నారు బేటా అని చెప్పి అడిగారు. మీరేమనుకుంటున్నారు నా గురించి అని అంటే వెంటనే మరి పేతురయ్య గారు చెప్తారు, నువ్వు పరలోకంలో దిగి వచ్చిన క్రీస్తు అని చెప్తారు. చెప్పినప్పుడు మంచిదని చెప్పి వాటితో సెలవీయటం జరుగుతుంది. అయితే ఇంతకు మీరేమనుకుంటున్నారు, యేసు ప్రభువారు ఎవరు? ఎవరైందయ్యా, ఆయన దేవుని లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల,
ఆయన కుమారుడు, ఆయన మరి చనిపోయి తిరిగి లేచిన ఆయన సిలువేయబడిన ఆయన మాకెందుకు తెలియదు? మాకు తెలుసు. ఎలా తెలుసు అంటే మేము క్రిస్మస్ పండుగ చేస్తాంగా. చేస్తారా మీరు? క్రిస్మస్ పండుగలో మరి ఆర్భాటం చూడాలి. వాళ్ళకి యేసుప్రభు గురించి ఎంత తెలుసో ఏమో కానీ అక్కడ బయటపడిపోతారు. వాళ్ళకున్న దైవిక జ్ఞానం అంతా పండుగలో బయటకు వచ్చేస్తుంది. వీరు దేవుని ఎంతగా ఎరిగి ఉన్నారో అప్పుడు తెలిసిపోతుంది. అర్థమవుతుందండి? నేను చెప్పే విషయం ఏంటంటే చాలామందికి యేసుప్రభు తెలుసు. వింటున్నారా? క్రైస్తవులకి చాలామందికి తెలుసు, ఇంతకీ శిష్యులు కూడా తెలుసు, కానీ ఎరిగి ఉండలేదు. ఎరగటం వేరు, తెలుసుకోవటం వేరు. మనందరికి బాగా తెలుసు. ఏం తెలుసా? కరుణామయుడు సినిమాలో ఒక పాట పాడుతుండగా సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన మరి కన్యమరగ గర్భాన పుట్టడం జరుగుతుంది. పాటలోనే పెద్దడైపోతాడు. ఆ తర్వాత సినిమా అయిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆరోహణమే వెళ్ళిపోతాడు. అంతవరకు తెలుసు చాలామందికి. యేసుప్రభు వారు ఎవరయ్యా అంటే కరుణామయుడు సినిమాలో ఉన్నాడే, అది ఆరోహణమే వెళ్ళాడే, అది మరి కన్య గర్భాన్ని పుట్టాడే, అంతవరకు తెలుసు. అవునా? నేను చెప్పే సందేశం అది కాదు. దానికి మించిన సంగతుల్లో దేవుడు మీకు తెలియచెప్పమని నాకు సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకొరకే నేను మీ మధ్యకి వచ్చాను. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే అసలు ఇంతకు యేసుప్రభు వారు ఎవరు? ఒక్కరెవరన్నా చెప్తారా? మీ అందరి పక్షాన, వీరవల్లిలో ఉన్న క్రైస్తవ సంఘ విశ్వాసుల పక్షాన ఒక్కరు చెప్పండి. యేసుప్రభు ఎవరు? ఒక్క మాటలు చెప్పండి. వాళ్ళని అడిగాడు కదండి. నేను ఎవరు అంటున్నాడు. ఏం లేదు, సింపుల్గా మనుష్య కుమారుడు అంటే యేసయ్యే. యేసయ్యని మీరు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు లోకంలో ఉన్న సమాచారం చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా చెప్పారు. కానీ అది దేవుణ్ణి ఎరిగినట్టు కాదు. వింటున్నారా? మీరు పండగ చేసుకున్నంత మాత్రాన, క్రిస్మస్ పండుగ చేసినంత మాత్రాన, మరి ఈస్టర్ పండుగ చేసినంత మాత్రాన, గుడ్ ఫ్రైడే పండుగ చేసినంత మాత్రాన, 40 రోజులు ఒంటిపూట ఉపవాసం ఉండి చికెన్ మటన్ మానేసినంత మాత్రాన, కోడిగుడ్డు సైతం మానేసినంత మాత్రాన మీరు దేవుని ఎరిగినట్టు కాదు. ఇది నోట్ దిస్ పాయింట్. మరి దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టమైన, ఉపద్రవమైన ప్రభు కోసం వాళ్ళు నిలబడతారు. ఎందుకు? దేవుని ఎరిగిన వారు. మీరు గొప్ప కార్యాలు చేస్తారు తెలుసా? ఎవరు చేస్తారు? తమ దేవుని ఎరిగిన వారు చేస్తారు. తెలుసుకున్నవారు కాదు, విన్నవారు కాదు. తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. మనం చేయలేకపోతున్న కారణం ఏంటంటే అదే ఈరోజు సందేశం. ఈరోజు నుంచి వీరవల్లి ప్రాంతంలో ఉన్న విశ్వాసులైన మీరు దేవుని ఎరిగిన ప్రజలుగా ఉందురుగాక. అందరూ చెప్పలేదు. మీరు తెలుసుకున్నాంలేయ్యా, మాకు తెలుసు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు, కన్య గారు పుట్టాడు, మాకు మేము క్రిస్మస్ పండుగ చేస్తాము, ఏటా చేస్తాం. అది కాదు నేను చెప్పేది. దేవాతి దేవుడు యేసుప్రభు, మీరు చెప్తలేక నేనే చెప్పేస్తా. యేసుప్రభు ఎవరో తెలుసా? సాక్షాత్తు సర్వ సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా. ఇది నోట్. ఆయన దేవుడు. 300 మందిని అడిగినా నేను ఈ మాటను. యేసుప్రభు ఎవరు చెప్పండి బాబు. అరే, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అనుభవంలో ఉంటే చంద్రబాబు నాయుడు ఎవరో చెప్పారండి? చెప్తారా మీరు? సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్తారు. ఆయన ఎట్టంటాడో చెప్తారు. మరి యేసయ్య గురించి 2 మాటలు చెప్పంటే అబ్బే. చంద్రబాబు నాయుడు గురించి చెప్పమంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది ముచ్చట్లు పెట్టేసి అసలు ఆపనే ఆపరు. యేసుప్రభు గురించి ముచ్చట్లు పెట్టు, ఒక్క మాట రాదు. ఎందుకు రాదు? ఎరగలేను. అర్థమవుతుందండి? నేను చెప్పే సందేశం ఏంటంటే యేసుప్రభు ఎవరో నేను. అర్చిత్ షావ మిక్స్ డిస్కవరీలో మునిగాడు. డిస్కవర్ చేయి స్పాటిఫైతో.
ఎవరో నేను మీకు స్పష్టంగా లేఖనాల ఆధారంగా ఆయన చెప్పిన సంగతి నేను మీకు చెప్తాను. అటు ఇటుగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మ్యాక్సిమం హలీలీ చెప్పేసినా పర్వాలేదు, నేను పక్కకి వెళ్ళిపోతాను 40 నిమిషాలు దాటితే. దాటకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే ఆయన అల్ఫా, ఆయన ఒమేగా, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మృత్యుంజయుడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళ్ళపు చెవులు కలిగిన వాడు. ఆయనే ఆది, ఆయనే అంతం ఈ విశ్వానంతటికి. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా? మనం చూస్తున్నదంతా కూడా అది ఆయన చేతి పనులే. యు నోట్ దిస్ పాయింట్. నీవు సాక్షాత్తు ఆ యేసు ప్రభువారి చేతి పనులే. నోట్ దిస్ పాయింట్. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, లేఖన ఆధారంగా యేసు ప్రభువారు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఎక్కడుందో చూసి చెప్పంటారేమో. కొలసీలు రాసిన పత్రిక చూద్దాం, చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో కొలసీ అనే పుస్తకము ఉంటుంది. అక్కడ స్పష్టంగా రాసిన మాటలు మనం చదువుదాం. 1వ అధ్యాయంలో నేను చదువుతాను, మీరు స్పష్టంగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను. ఆయన అనగా యేసు ప్రభువారు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులకు చేసిన ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన అనగా యేసు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం ముందున్నవనియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. కారణం ఆయన సాక్షాత్తు దేవుడు తన కొన్న సంఘం అని లేఖనంలో పౌలు భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. స్వరక్తం ఇచ్చిన దేవుడు ఎవరంటే యేసయ్యే అని మనం గ్రహించాలి. ఇక్కడ చెప్తున్న మాటల ప్రకారంగా యేసు ప్రభు అని ఆయన తెల్లలో దేవుడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడు కాదు, మరెవరి దేవుడు కాదు. ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే అల్ఫా, ఆయన ఒమేగా, ఆయనే అలెఫ్, ఆయనే తౌ, ఆయనే సమస్తం. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది జరగదు. ఆ సృష్టికి ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్న దేవుడు ఆయన. తెలుసుకోలేకపోవటం వలన మనం తిప్పలబడుతున్నాం. ఒక వాక్యం చదువుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరని చదువుతారా? మీకా గ్రంథం ఎక్కడున్నా పర్వాలేదు, చదవండి. తీసిన వాళ్ళు చదివితే మేలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమగు నాక్రకుగు ఇశ్రాయేలుని ఎలబోవాడు మీలో నుండి వచ్చును. అందరి జాగ్రత్తగా నోట్ దిస్ పాయింట్. ఇది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగుచూ ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు గురించిన ప్రవచనం? ఎవరు చెప్తున్నారు? మీకా ఆయన ప్రవక్త. ఆయన యేసు ప్రభువారు ఆయన ఎవరో, ఎప్పటి నుంచి ఉన్నవాడో, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటున్నాడో, ఎప్పటిదాకా ఎలా ప్రత్యక్షమవుతాడో స్పష్టంగా లిఖితం గావించబడిన వాక్యం. ఆయన 2000 సంవత్సరాల పుట్టిన దేవుడు మాత్రమే కాదు,
ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్షమగుచూ ఉండేను. యేసుప్రభువారు స్వయంగా చెప్తారు. ఆయన ఈ విషయాన్ని డాక్టర్ లూక్ అని ఆయన పుస్తకంలో లిఖితం చేసినాడు. ఏమని అంటాడంటే యేసుప్రభువారు, నేను ధర్మశాస్త్రంలో మొత్తం నా గురించే చెప్తుంది, మీరేమి అంటున్నారా, ఏం మాట్లాడుతున్నారయ్యా? కీర్తనల్లో నా గురించి రాయబడింది. 150 కీర్తనల్లో ఆయన గురించిన మెస్సయ్య సామ్స్ అని ఉన్నాయి. Railway stations ho ya investments. I hate changing platforms. That's why I have Kotak Neo. Invest in stocks, F&O, mutual funds, IPOs, bonds, commodities, ETFs, all in one app. Stay Tez with Kotak Neo. Investments in securities markets are subject to market risks. Read all related documents carefully before investing. ప్రవక్తల పుస్తకాలు యెషయా మొదలుకొని మలాకీ వరకు ఉన్న పుస్తకాలన్నిటిలో ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తలు చెప్తున్నారు, కీర్తనలు రాసిన వాళ్ళు చెప్తున్నారు, ధర్మశాస్త్రం చెప్తుంది, మోషే చెప్తున్నాడు. అదిగో ప్రారంభంలో ఉన్నటువంటి అబ్రహాము ఆయన కాలమునకు ముందే ఉన్నాడని చెప్పాడు ఆయన. అందుకనే హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ఒక పాట రాశారు, అద్భుతమైన పాట. అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. విన్నారా? అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. నియమించబడింది అనాదిలో, వధించబడింది ఆదిలో. అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల. ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, ఆదిలో నియమించబడిన ఆదిలో నియమించబడిన హల్లెలూయా. అబ్రహాము తన కుమారుడైన ఆ ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలించేటప్పుడు దేవునికి దూతను పంపించి, అబ్రహామా ఆగు, నువ్వు ఆయనకి ఏ హాని చేయొద్దు అని అంటే అక్కడ గొర్రెపిల్ల ఇస్తా. ఆ గొర్రెపిల్ల యేసే అని హోసన్న వాళ్ళు పాడారు. లేఖన సారాంశం అది. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు బండలో నుండి నీళ్లు వచ్చినాయి చూస్తున్నా, ఆ బండ యేసయ్యే. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణాలు యేసయ్యే. ఆది యేసయ్యే, అంతం యేసయ్యే. హల్లెలూయా. ఆయన లేకుండా మనం లేం. మీకు తెలుసో తెలియదు. పురాతన కాలము అనేది ఏంటంటే అక్కడ మీకా భక్తుడు చెప్పిన వాక్యాన్ని 2 మాటల వివరణ. పురాతన కాలంలో దేవుడు వసింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో ఆయన జ్యోతిర్మయుడుగా, అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి లేదు, ఆకాశం లేదు, పరలోకం లేదు, దేవదూతలు లేరు, మనుషులు లేరు, ఈ చెట్లు చావలు ఏమి లేవు. ఓన్లీ గాడ్ ఈజ్ దేర్. ఆయన ఒక్కడే జ్యోతిర్మయుడుగా తేజస్సుతో కోటి సూర్య తేజ ప్రభాకరుడిగా ఆయన వెలుగుతూ ఉన్నాడు. రెండో కాలము ఏంటంటే అనాది కాలం. ఈ అనాది కాలంలో లేఖనం ఏం చెప్తుందంటే సంకల్పాలు ప్రారంభమైనాయి. సంకల్పము అంటే ఒక ఉద్దేశము అని అర్థం. సంకల్పము అంటే దేవునికి చిత్తము అని అర్థం. సంకల్పము అంటే దేవుని ఆలోచనలు అని అర్థం. దేవుడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఏంటి ఆలోచన? ఈ సృష్టి, ఈ ఉన్న ఈ అనంతమైన విశ్వం, అంతరిక్ష మండల నమూనా, నవగ్రహ మండల నమూనా
ఇప్పుడు మనం చూస్తున్న ఇది అంతటి లేనప్పుడు ఆయన ఆలోచించి ఆయన ప్రణాళికలు రచించాడు. అదే అనాది కాలం. రచించిన ఏది ఎప్పటి వరకు రచించాడు తెలుసా? ఆది నుంచి అంతవరకు పెట్టేశాడు. ఆదిలో ఏముండాలి, అంతంలో ఏముండాలి, మొత్తం నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏముండాలి అంతా కూడా రికార్డ్ చేసి పెట్టేశాడు. అది అనాది కాల సంకల్పం. మూడోది కాలం ఏంటయ్యా అంటే అది దేవదూతుల కాలం. మొట్టమొదటిగా దేవుడు చేసిన నిర్మాణం ఏంటంటే పరలోకమే. ఆ పరలోకంలో ఆయన ఉంటాడు. ఆ పరలోకంలో ఆయనకు పరివారముగా దేవదూతులు, కేరుబులు, షేరాపులు, మరి ఆ మహాదేవదూతులు అందరూ కూడా వారు ఉండటానికి నిమిత్తమై పరలోకాన్ని మొట్టమొదటిగా ఆయన నిర్మించాడు. అదే దేవదూతుల కాలం. దేవదూతుల కాలం అయిపోయిన తర్వాత వచ్చినదే ఆది కాలం. ఆది కాలంలో మరి ఇక మనం చదువుకుంటున్న బైబిల్ అనేది ఆరంభమవుతుంది. ఆది కాలం తర్వాత వచ్చినదే మనస్సాక్షి కాలం. అనగా మోషేకి ముందున్న వారందరూ కూడా మనస్సాక్షిని బట్టి వారు నడుచుకునేవారు. వారికి ధర్మశాస్త్రం లేదు, లేవు, నీతి నియమాలు ఏమి లేవు. మనస్సాక్షిని బట్టే వారు నడుచుకునేవారు. నోవాహు అయినా, అబ్రహాం అయినా, అక్కడ ఉన్న ఆదాము, వీళ్ళందరూ కూడా మనస్సాక్షి కాలంలో వారు నడుచుకొని ఆ ప్రకారం జీవించారు. ఎప్పుడైతే దేవుడు మోషేని భూమి మీదకి పంపించాడో అమ్రాము, యెకెబెదులు వారిద్దరికి జన్మింప చేసిన తర్వాత ఆ మోషే ద్వారా ధర్మశాస్త్రం ప్రారంభమైంది. అనగా దానినే ధర్మశాస్త్ర కాలము అన్నారు. ఆ ధర్మశాస్త్ర కాలం మోషేతో ఆరంభమై బాప్తిస్మిచ్చి యోహానుతో ఎండైపోతుంది. ఆ బాప్తిస్మిచ్చి యోహానుతో ఎండైపోయిన తర్వాత వచ్చిన కాలమే కృపాకాలం. ఆ కృపాకాలం అయిపోయిన తర్వాత కాలమే కృపాకాలం. ఆ కృపాకాలం అయిపోయిన తర్వాత వచ్చిన కాలమే అంత్యకాలం. అంత్యకాలం అయిపోయిన తర్వాత వచ్చే కాలమే 1000 ఏండ్ల పరిపాలన కాలం. 1000 ఏండ్ల పరిపాలన కాలం అయిపోయిన తర్వాత వచ్చే కాలమే శాశ్వత కాలం. ఎన్ని కాలాలు చెప్పినా మీకు? 10 కాలాలు. 10 కాలాల పాటు దేవుడు ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. మీకా చెప్పిన ప్రవచన నెరవేర్పులాగన. ఆయన 2000 సంవత్సరం, కేవలం 2000 సంవత్సరం ఉన్న దేవుడు కాదు. క్రిస్మస్ పండుగ చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఎందుకు వచ్చాడు? సమస్త మానవాళిని ఆయనతో కూడా యుగ యుగములు రాజ్య పరిపాలన చేస్తూ నిత్యానందముతో ఉండాలని ఆయన సంకల్పించి ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉందండి. నేడు మనం ఉన్న కాలం ఏం కాలం అంటే అంత్యకాలం. ఎట్ట తెలుసు నీకు? అంత కరెక్ట్గా చెప్తున్నామని అనుకుంటారేమో. యేసు ప్రభువారు భూమిని విడిచి ఆరోహణమై మృత్యుంజయుడై మరణించి 3వ దిన తిరిగి లేచి వెళ్ళిపోయిన కాలం నుండి మరలా ఆయన రిటర్న్, ఆయన వచ్చే వరకు మధ్య ఉన్న కాలమే అంత్యకాలం. అనగా నేడు మనం ఉన్న కాలం. ఈ అంత్యకాలంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. లేఖనము స్పష్టంగా రాస్తుంది. ఇప్పుడు మనకి ఎందుకు కుదరట్లేదు చెప్పండి? కుదరట్లేదు కదా. మనకి కుదురుతుందా? భార్యకి భర్త కుదురుతుందా? పిల్లగాళ్ళకి తల్లిదండ్రులకు కుదురుతుందా? అత్త కోడలకు కుదురుతుందా? కుదరట్లేదు. సపడట్లేదు. భేదాభిప్రాయాలు, ఒకటంటే ఇంకోటి అంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు అందరూ వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు ఎంతమంది టైంకి ప్రారంభ ప్రార్థనకి ఎంతమంది వెళ్తున్నారు? ప్రారంభ ప్రార్థనకి ఎంతమంది వెళ్తారు? ఒకళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తే, కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వెళ్తే, కొంతమంది ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్తే, కొంతమంది వాక్యం పోదామని వచ్చిన లేదు పెద్ద వాక్య ప్రియులు అన్నట్టుగా. వాక్య ప్రియులైన వాడు ప్రార్థనకు వస్తాడు. వాక్యం వింటానికి అది అర్థమవుతుందండి. కొంతమంది కానుకలు వేసేటప్పుడు సంద వేసిపోతుంది. ఏసేకి సంద వేద్దాం, ఏసేకి సంద నువ్వు వేసేది ఉన్నదంతా వేసేది. అర్థమవుతుంది? అంటే సందాలు వేయొద్దని కాదు నేను చెప్పేది, వేయాలి. దేవుని ప్రేమించే వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు, నేను చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తున్నా. దేవుని ఎరిగిన వాళ్ళు, నేనేం చెప్పానంటే దేవుని ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రేమ కలిగి ఉంటారు. దేవుని ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? సహనము కలిగి ఉంటారు. మీ ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? మా అమ్మ నాయన అన్నాను లేదు, నువ్వు అంటావా? ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు నీదేంది, నీ కథ ఏంది అన్నట్టు తిరగబడే వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. తెలుసునా? నేను మొన్నే
పోయిన నెలలో ఏప్రిల్ నెల చివరి 29-30 రోజులు అక్కడ వాక్యం చెప్పడానికి ఉన్నాను. అక్కడ వాక్యం చెప్తూ ఒక పాస్టర్ గారికి చెప్తుంటే, అయ్యా పాస్టర్ గారు ఇట్లాగే చెప్పిన, భార్య దొరికిన వానికి ఏం దొరికింది చెప్పండి మీరు, మేలేనా మీరు? నేను ఇట్లాగే చెప్పా. ఆయన ఏమంటాడు తెలుసా? ఇంకోటి ఏమన్నానంటే జ్ఞానం కలిగిన స్త్రీ చెప్పండి తన ఇల్లు. నేను ఆ మాట చెప్తా, ఆయన ఏమంటాడు తెలుసా? ఆడ బ్రదరు అందరూ ఊడబెరుక్కుంటుంటేను 60% మంది ఊడబెరుక్కుంటున్నారు, 40% మంది కట్టుకుంటున్నారు, అందరూ ఊడబెరికే బ్యాచే అన్నాడు. ఎక్కడ అన్న? మా ఊళ్ళో అంటే ఆంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో చెబుతున్నాడు. అరే ఇటు ఉందా బాబు? ఆశ్చర్యపోయినా నేను. ఆంధ్ర ఊడబెట్టుకే బ్యాచ్ అండి, తందనంటే నందనగా నువ్వెంత అంటే నువ్వెంత, నీ కథ ఎంత నీ కథ అట్టున్నారంట. వాళ్ళు కట్టుకునే బ్యాచా అంటున్నాడు అయ్యగారు. నేను స్టన్ అయిపోయినా, ఇదేదో నేనేటి చెప్తున్నా ఆయనెట్టి చెప్తున్నాడని. అర్థమవుతుందా? భార్య దొరికిన వానికి మేలు దొరికేను అన్నట్టుగా మీరు లేకపోతే దేవుడు ఆ నెరవేర్పు కార్యము మీ పట్ల వృధా అయిపోతుందని అర్థం. మీ భార్యలైన మీరు మీ భర్తలకు మేలుగా ఉండాలి. అర్థమవుతుందా? మిమ్మల్ని చూడంగానే ఆ కష్టమంతా మర్చిపోవాలి. బంగారం కొన్ని కోట్ల రూపాయలు వచ్చి పడ్డట్టుగా మీ మొహం చూస్తుంటే ఈ జీవితం ఎందుకు చాలా మాకేముంది అన్నట్టు ధైర్యం రావాలి. ఏం చూస్తుంటే అక్కడ పడిన కష్టం కంటే ఇక్కడ వచ్చిన తిప్పలో టెన్షన్లు ఎక్కువైపోతాయి. డ్యూటీలో ఇంకా ఓటీ చేసేస్తున్నా కానీ ఏమితో మాట్లాడినా కుదరతలేదు అని వాళ్ళు బోళ్ళంత ముందు ఉన్నారు. తెలుసా మీకు? అట్టున్నారు మీరు? లేరు కదా. లేకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఎరిగిన వారు ఈ రాత్రికాల సమయంలో అపోస్తులుడైన పౌలు భక్తుడు ఆయన ఏమంటాడంటే, నన్ను పిలిచిన వారిని నేను ఎరుగుదును, అందుకని ఏ శ్రమైన, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నన్ను పిలిచిన నేను సిగ్గుపడను, నేను భరిస్తా, సహిస్తా, ఓర్చుకుంటాను, నన్ను పిలిచిన వారిని నేను ఎరుగుదును అంటాడు. అర్థమవుతుందండి? కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. Orange Health Labs, where speed meets science. Instant sample collection, individual sample handling, and high-tech automated labs, so that your sample stays fresh and you get accurate reports in just 6 hours. Orange Health Labs. మాట ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. ఇంకో 10 నిమిషాలు చెప్తే ఏం కాదుగా. చదువమ్మా. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చదువుతలేరేంది? చదవకపోతే నేను ఎట్టకుంటా, మరి నేను చదవట్లేదు ఇప్పుడు. అక్కడ ఏముంటుందంటే, మీరు చదివే లేట్ అయిపోతుంది నేను చెప్పేస్తాను. అక్కడ ఏమని అంటాడంటే పౌలు గారు, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి అంటాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మన చాలామంది పాస్టర్లు కూడా ఉన్నారు, సేవకులు ఉన్నారు, అక్కడక్కడ కూడా ఉండి ఉండొచ్చు. చాలామందికి ఈ దినాల్లో సేవ చేయటం చేత కాకపోవటం కారణం ఏంటో తెలుసా? దగ్గర బీగి చేస్తున్నారు. ఎందుకు తెలుసా? దేవుడు అర్థం కాలే వాళ్ళకి. దైవ జ్ఞానం కావాలి. దేవుని సేవ చేయటం ఆషామాషి కాదు, జోకు కాదు. నాకు నేను ప్రభుతో అడుగులు వేసి 35 సంవత్సరాలుగా నేను చూస్తున్న ఈ పెద్ద ఇందాక అయ్యగారు గుర్తు చేశారు. ఏసన్న గారితో గంట సేపు మాట్లాడినా నేను. ఆ డేవిడ్ రాజు గారు చిలకరికి అంత గంట సేపు మాట్లాడినా. గుళ్ళపల్లి మోదీ చౌదరి గారు పెద్ద సంస్థ నాయకులు వాళ్ళందరితో నేను వాక్యాన్ని గురించి వివరంగా వారితో చర్చించిన వాడిని. డాక్టర్ బ్రదర్ షఫీ, ఆయన ముస్లిం మత నాయకుడిగా, అంటే ఒక సంస్థకు అధిపతిగా ఉన్నాడు. ఆయనతో దాదాపు 1.5 గంటన్నర వాక్యాన్ని గురించిన, క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడినాను. సో నేనేమి చెప్తున్నానంటే, దేవుని గురించిన జ్ఞానం మీకు లేకపోతే మీ ఇల్లు కట్టుకోవడం మీకు చేత కాదు. దేవుని గురించిన అవగాహన, దేవుని ఎరగపోతే నీవు ఏమైతే తెలుసా? సేవ చేయటం రాదు. ఒకటి చెప్పి ఇంకోటి చేస్తావు. ఇప్పుడు చూడండి, యేసుప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటంటే, విత్తనాలు వేసేవాడు, విత్తువాడు ఉపమానం. 4 రకాల విత్తనాలు. ఒకరోజు ఒక్కొక్క రకంగా ఒక చోట అక్కడ పడింది. ఒక చోట పడింది అంటే రాతి నేల మీద పడింది. ఆ రాతి నేల పడింది విత్తనము ఏమైందో తెలుసా? మీరు చెప్పండి. అది ఏమైందో నేను చెప్తాను, టైం లేదు. ఏమైందంటే, హింస, శ్రమ రాగా వాళ్ళు అభ్యంతరపడతారు, వారే రాతి నేల మీద పడిన విత్తనం వంటి వారు అన్నాడు యేసయ్య. వింటున్నారా?
మీ భక్తి అంతా ఎప్పుడో తెలిసినా మీకు శ్రమ రావాలి. మీరు చేసే భక్తి ఎంత విలువైందో మీకు తెలియాలా, మీకు హింసలు కలగాలి. సద్భక్తితో బతుకుని ఉద్దేశించేవాడు హింస పొందుదురు. మన పాస్టర్ గారిని చంపేసి మీ అందరు పెద్ద పిడిగి లొల్లి ఇంకా ఆగలే, నడుస్తూనే ఉంది ఆ లొల్లి అంటే గొడవ. ఏంటంటే ఆయన చంపేసి, ఏంటంటే ఆయన పొద్దున్న లేతదే. ఏంది నేనేమంటున్నానంటే, దేవుని గురించిన అవగాహన లేకపోతే, దేవుని ఎరిగి లేకపోతే, దైవ జ్ఞానం లేకపోతే ఏ విధంగా బిహేవ్ చేస్తారు? ఏ విధంగా అంటే దేవుని యొక్క సంగతులు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను, ఇది విలువైన మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు భూమి మీద దినాల్లో బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడా? ఆయన బాప్తిస్మ, యేసు ప్రభువుకి బాప్తిస్మ ఇచ్చింది ఎవరండి? బాప్తిస్మ ఇచ్చే యోహాను. సరే, ఇంతలోకి ఏమైంది, ఆయన కొంచెం కరాకండి, టైట్ ఫార్వర్డ్, వెనక ముందు ఏం మాట్లాడు, ఉన్నది బద్దలు కొట్టేసి మాట్లాడాక ఆయన తీసుకెళ్ళి జైలు వేసారు. ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ రాజు ఏం చేశాడు మీకు తెలుసు కథ అంటే అదే జరిగిన సంఘటన. జైల్లో వేశారు. అప్పుడు యేసుప్రభువారు ఉన్నాడు అక్కడ, ఆ ఊళ్ళోనే ఉన్నాడండి. ఇప్పుడు యేసయ్యను ఏం చేయాలి? ఏనండి అందరు జాగ్రత్తగా నాలే. యేసయ్య ఏం చేయాలి? యేసయ్య వెళ్ళి, నాకు బాప్తిస్మ ఇచ్చింది అయ్యగారే, ఆయన వెళ్ళి జైలు వేస్తే నేను కలగపోవటం ఏంది అని వెళ్ళి ఆయన కలిసి ఆయనకి, యేసయ్యా వెంటనే ఈయన్ని విడిపించి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా ఆ యోర్దాను నదిలో బాప్తిసాలు ఇచ్చునుగా కానీ ప్రార్థన చేసిండండి. అసలు ఆ దరిదాపులకి వెళ్ళలేదు యేసయ్య. ఎందుకు వెళ్ళలేదండి? ఆయనకి బుర్ర తిరిగిపోయింది. ఎవరికి? బాప్తిస్మ ఇచ్చి యోహానికి తిరిగిపోయి ఆయన ఏం చేశాడు తెలుసా? తొందరపడి ఏం చేశాడు? తన శిష్యులను పంపించాడు. ఏమని? ఎవరి దగ్గరికి? ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళండి, నేను బాప్తిస్మ ఇచ్చానే యోర్దాను నదిలో, అదిగో ఆయన దగ్గరికి వెళ్ళండి. ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అయ్యా. ఏం అడగాలి గురువుగారు అంటే, నువ్వు రాబోవాడు నువ్వేనా, ఇంకెవరన్నా ఉన్నారా, నువ్వు చెప్పు, మా క్లారిటీ ఇవ్వు అంటారు వాళ్ళు. రాబోవాడు నువ్వేనా, మెస్సియా నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా, ఎవరైనా రాబోతున్నారా, మా క్లారిటీ చెప్పు అని అడుగుతున్నారు యేసయ్యని. ఎవరు చెప్పారు? ఎవరు పంపించారు మీరంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు పంపించారు. ఆనాడు చెప్పాడు కదా ఆయన. ఏమని చెప్పాడు చెప్పండి? ఏమని చెప్పాడు? పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడా లేదా? అన్నాడండి. మరి దేవుని గొర్రె పిల్ల అన్న ఆయన మళ్ళీ నువ్వా కాదా అని ఎట్ట అంటున్నాడు ఈయన? అర్థం కాలేదు. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభువు ఏమంటాడు? నా గురించి అభ్యంతరపడిన వాడు ధన్యుడు అన్నాడు. ఎవరి గురించో తెలుసా? బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించే. నా గురించి అభ్యంతరపడిన వాడు ధన్యుడు. ఇప్పుడు పేతురు భక్తుడు వీళ్ళందరూ చెప్పారుగా, నువ్వు పరలోకం దిగి వచ్చిన క్రీస్తు అన్నప్పుడు ఏం చేయాలి? ఆయన చుట్టూ తిరగాలి, ఆయనతోనే ఉండాలిగా. ఒక్క దెబ్బకు పరారైపోయారు. ఏమని? ఎప్పుడు? ఆయనకి హింస జరగగానే. అదే రాతి నేల మీద పడిన విత్తనం ఎలాగైతే శ్రమ, వేదన, కష్టం, కరువు, బాధ, ఇరుకు, ఇబ్బంది, హింస కలగగానే అక్కడి నుంచి అడ్రస్ లేరు. ఇప్పుడు కూడా చాలామంది. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుని ఎరిగిన వారు అన్నిటిని గుర్తిస్తారు. నేనేమంటున్నానంటే, దేవునికి అంత తెలుసో. యేసుప్రభు దేవుడు, ఆయన దేవుని పట్టుకొని అడుగుతారు ఏందిళ్ళు? బుద్ధి ఉందా వీళ్ళకి? రాబోవునివా? ఇంకో ఆయన వస్తాడా? చెప్పండి మీరు, వస్తాడా ఇంకో ఆయన? ఏం ప్రశ్న అది? నా గురించి అభ్యంతరపడిన వాడు ధన్యుడు. యేసుప్రభు వారు ఇప్పుడు వీళ్ళు చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 25వ వచనం ఒక మాట చదవండి. అయిపోయింది. లూకాసు వార్త 7:25. ఈ శిష్యుల సంగతి ఏందో చూడండి, అక్కడ ఉంటుంది. అక్కడ అమ్మ గట్టిగా చదవండి. అది కాదమ్మా, లూకాసు వార్త 7:25. ఒక్క నిమిషం. మార్కు సువార్తలో చూడండి, లూకాసు వార్తలో ఉంటుందమ్మా. ఏముంటుందంటే, వారు పడవ ప్రయాణంలో వెళుతూ ఉంటారు. ఇంతలోకి తుఫాను వస్తుంది. ఎక్కడతో తుఫాను? ఆ తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అయ్యో బోధకుడా, మేము నశించిపోతున్నారు. నేను 7 అని చెప్పిన కదా, 8లో ఉండేదమ్మా. 8:25లో ఏమనుందంటే, ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి వీళ్ళు.
ఈయన గాలి ఆగిపోతుంది, గాలి అయిపోతుంది, తుఫాన్ అయిపోతుంది, తుఫాన్ అయిపోతుంది, నీళ్ళు నిమ్మలం అయిపోతుంది. ఈయనెవరు? వీళ్ళకి అర్థం కాలే. దట్ మీన్స్ ఈయన ఎవరో అంటున్నారు. మరి దేవుని క్రీస్తు అన్నాడు ఆయన కదా, ఈయన ఎవరో అంటే వాళ్ళకి అర్థం కాలేడు. నేనేమంటానంటే దేవుని గురించి స్పష్టంగా అవగాహన కలిగి ఉండాలి. మోషేకి దేవుడు అట్టగా ఏది పడితే అది వెళ్ళలే. నువ్వెవరు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు, ఏం చేయాలో చెప్పు అన్నాడు. ఆయన నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళనన్నాడు. అలాగ నేర్చుకోవాలి దేవుని గురించి. దేవుడు నీకు అర్థమైతే నీ సేవ ఎంతో అర్థమవుతుంది. నీ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, హింస వచ్చినా. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? యేసుప్రభుని ఆయన దేవుడు కదా అండి. ఆ యూదులు ఏం చేశారు తెలుసా? యేసుప్రభుని పట్టుకుని వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇగో ఈయన బాప్తిసం ఇచ్చి ఆయన మిడతలు తింటున్నాడు, ఈయన మిడతలు కాదు అన్ని తింటున్నాడు ఈయన అన్నారు. వాళ్ళు తిండిపోతూ అన్నారు యేసయ్యని. ఏమన్నారు తెలుసా? తిండిపోతూ అన్నారు. ఇంకో దూరం మాట, ఇంకో పెద్ద మాట అన్నారు, ఈయన తాగుబోతూ అన్నారు, మద్యపాని అన్నారు. అర్థమవుతుందా? ఇంకా పెద్ద మాట అన్నారు, పాపులతో కలిసి ఈయన సహవాసం చేస్తున్నాడు అన్నారు. ఏమన్నా తెలుస్తుంది? అంత మాటలు అంటే యేసయ్యకి ఎంత కోపం రావాలి మీరు చెప్పండి. ఈ ఆది అంతం నేనే సృష్టికి అంత సృష్టించేవాడిని, నేను నన్ను పట్టుకొని మీరేదో ఇట్ట మాట్లాడతారు అని ఎంత కోపం రావాలండి ఆయనకి? Get fresh vegetables and more delivered to పట్టుకొని మీరేదో ఇట్ట మాట్లాడతారు అని ఎంత కోపం రావాలండి ఆయనకి? మీరు నా గురించి పొరపడుతున్నారు అన్నాడు ఆయన. ఆమేన్. చూసినారండి ఆయన. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారిని తిట్టాడంట, జైల్లో వేసేస్తే కంప్లైంట్ ఇస్తున్నాడు. ఈయన వెళ్ళి ఏమని కంప్లైంట్ తెలుసా? నన్ను అనరాని మాట్లాడినాడండి. ఎవరండి? ఇగో ఈ పలానా వ్యక్తి నన్ను అనరాని మాట్లాడినాడండి, పచ్చి బూతులు తిట్టాడండి. తిడతారాయా? దేవుని ఎరిగితే తిట్టడం, దేవుని ఎరగడు కాబట్టి తిడుతున్నాడు. చిలివేసి బల్లెంత పొడిచి కొరడాలతో కొట్టి మళ్ళీ కిరీటం పెట్టి శీలలు కొడితే ఏమన్నాడు ఆయన? హింస కదా అది? హింస కాదండి. చంపేశారు, నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్ళు కాదు వాళ్ళు. మరి ఏమన్నాడు యేసయ్య? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సాగి యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. సిలువ మీద దొంగవాడు తిట్టాడండి, ఈ నిందించాడు, హేళన చేసి మాట్లాడాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు దిగొచ్చి మమ్మల్ని విడిపించు, నువ్వు విడిపించుకున్నాడు. అర్థం కాలే ఆయనకి దేవుడు. అర్థమవుతుందండి? అర్థమైతే అలా మాట్లాడరు. ఈనాడు సంఘానికి భక్తితో భయంతి వెళ్తలేరండి. దేవుడు అర్థం కాలే మీకు? దేవుని గురించిన శ్రద్ధ భక్తి, దేవుని కొరకు రూపాయి జేబులోంచి తీనివాడు నువ్వు. దేవుడు నీకేం అర్థమయ్యాడు? అర్థమైతే దేవుని కొరకు ధారాళంగా ప్రభు పరిచర్య కొరకు, దేవునికి సంఘ కార్యక్రమాల కొరకు నువ్వు ధారాళంగా విత్తుతావండి. విత్తుతారు మీరు? 10 రూపాయలు తెస్తే 10 రూపాయలు 2 ఛాయ్ తాగొచ్చు అనే అనుకునేవాడు ఇంకేడిస్తాడు? 2 ఛాయలు వస్తాయండి, లేకపోతే కిలో టమాటాలు వస్తాయి, లేకపోతే అరకిలో వంకాయలు వస్తాయి అనుకున్నాడు అనుకో, ఎత్తాడా? బర్నబా అని ఒక ఆయన ఉన్నాడు, పౌలు గారు బర్నబా. ఆ బర్నబా ఆయన మొత్తం ఆస్తంతా రాసిచ్చేసాడు. ఆయన పేరు మరొక పేరు యేసేపు. నేనేమంటున్నానంటే దేవుణ్ణి ఎరిగిన వారు దేవునికి కార్యక్రమాల నిమిత్తం. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి, నిన్నంటే 2 days బ్యాక్, ఆయన హైదరాబాద్లో మహాపట్టణంలో కొక్కాపేట ప్రాంతంలో మరి రాజ్ పుష్ప అనే కంపెనీలో ఆయన పెద్ద పోస్ట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆ కంపెనీకి. ఆయన ఫోన్ చేసి ఏమన్నారంటే, అయ్యగారు నేను మిమ్మల్ని గురించి ఎక్కువగా ఆలోచించలేదే, ఇక మీద నేను ఆలోచన చేస్తా. ఆయన అంతటా ఆయన నేను రూపాయి అడిగినవాడిని కాదు నేను. ఆయన ఏమన్నంటే, అయ్యగారు నెల మరి ఆయన ఆ కంపెనీకే వైస్ ప్రెసిడెంట్,
ఎంత పోస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆ రాజపుష్ప అంటే కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ అది. ఆయన అంతటా ఆయన అంటున్నాడు, అయ్యగారు నేను మీతో ప్రతి నెల మాకు తోచినంత వేయడం మా మిస్సెస్ నేను నిర్ణయించుకున్నామని ఆయన చెప్తున్నాడండి. మీరు అలా చెప్పుదురుగాక. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? మీరు కూడా అలాగూ చెప్పుదురుగాక. హల్లెలూయా. దేవుని కార్యక్రమం ఇంకా అయిపోతుంది, రోజులు అయిపోతుందండి. అంత్యకాలంలో ఉన్నాము, అన్ని అంత క్లైమాక్స్కి వచ్చింది సీన్ అంతా. ఇప్పుడు ఏం లేదు ఇక, మళ్ళా ఏదో తోటలో ఏముండవు ఇక. అబ్రహాము ఆశీర్వాదము, ఇక పిల్లలు, ఇక సొలొమోను, దావీదులు వీళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు అంత్యకాలం క్లైమాక్స్ అంటే మీకు తెలియదా? అందరూ ఏడుస్తూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, గొడవలు అయితే, కొట్లాడలు అయితే, ఎక్కడ చూసిన ఇదే జరుగుతుంది. అర్థమైందా? హీరో అంటే సినిమాలో మీకు అర్థం కావడానికి సినిమాలు చెప్తున్నారు. సినిమా ఆ క్లైమాక్స్లో ఏమైతే తెలుసా? హీరో వాళ్ళ అమ్మనాల్ని, హీరో వాళ్ళ హీరోయిన్ని, వాళ్ళ అక్క చెల్లెల్ని పట్టుకొని ఆడ కట్టేసేస్తారు, నిప్పులేసి బాంబులు పెడతా ఉంటారు. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, హాయిగా హ్యాపీగా ఉండదు. ఏముంటుంది? గలబడి, అల్లకొల్లాలం, సమస్యలు, హింస, ఇవే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అలా జరుగుతుందని వేసి చెప్పాడు. సేవకులకి ఏం చెప్పాడు? అపోస్తులకి ఏం చెప్పాడు తెలుసా? బాబు, ఒకవేళ మనుషుల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మేము సభలకు ఇరుస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, జైల్లో వేపిస్తారు. మీరు ఒకవేళ అలా జరిగిందని మీరేం చేయాలి తెలుసా? నాకు ప్రార్థన చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను, మిమ్మల్ని జైలు నుంచి పేతురు గారిని తీసుకొచ్చేస్తాను అనాలే. పేతురు గారిని తీసుకొచ్చాడు, పౌలు గారిని ఇడిపించాడు. ఒకసారి పౌలు గారిని ఇడిపించింది, బోల్డెన్ సార్లు జైల్లో ఉన్నాడు. ఇస్తున్నారా? నేనేమంటున్నానంటే, దేవుని కొరకు హింస అయినా, కరువు అయినా, ఖడ్గమైన భరించగలిగిన వాడే. యోబు గడిచిన శ్రమ వచ్చిందనుకోండి, ఒక్క దెబ్బకి ఇచ్చిపెట్టి పారిపోతాం. ఆయన కూడా హింసే, సాతాను కలిగించిన హింస. పిల్లలు చచ్చిపోతే ఇంకే భక్తి చేస్తారండి మీరు? ఒకేసారి 10 మంది పిల్లలు చచ్చిపోయారు అనుకో, మీకు 10 మంది పిల్లలు సంతానం పుట్టారు, 10 మంది ఒకేసారి చచ్చిపోయారు. ఇప్పుడు యేసయ్య స్తోత్రం హల్లెలూయా అంటారా మీరు? నీకు ప్రార్థన లేదు, ఏం లేదు, చర్చ లేదు. ఆ పాస్టర్ గారు మేము వెళ్ళవండి. ఎందుకు వెళ్ళవయ్యా? మా పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు, యేసయ్య తీసుకుపోయాడు. ఎట్లా ఉంటుంది అప్పుడు చూడండి. అయినను యేసయ్యని ఇడిచిపెట్టలేదు ఆయన. తర్వాత ఏమైంది? గొడ్లు, గేదెలు, పశువులు, గొర్రెలు, మందలు అన్నీ పోయినాయి, ఒకసారి చచ్చూరుకున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు అయినా? ఏం చేయాలి? మొత్తం ఆస్తి పోయింది. మనకి తెలంగాణ, ఆంధ్రాలో పాట పాడతారు, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జబులోంచి రూపదీయుడు. Target acquired. Closing in. Blue diode secured. Activating RGB. ये हैं कोटक नियो के तेज ट्रेडर। Nikki index dips then snaps back. ये ट्रिगर गिरावट का है, कसम कैंडलस्टिक्स की। बेचो और बचो। ये करते हैं शोर को इग्नोर, और ये हौसला जानकारी और तैयारी से मिलता है। Stay तेज with Kotak Neo. Investments in securities markets are subject to market risks. Read all related documents carefully before investing. రూపదీయుడు, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. అవునా? ఎంత తప్పు పాట అండి అది. పాట తప్పు కాదు, జనాలు అట్లా లేరు అంటున్నా. అంతమంది రూపాయి చెవులు నీవు కానీ నాకు ఆ పాట పాడుకుంటే మేలు, నువ్వు పాడేటట్టే తీయాలి. నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నా ప్రాణమా, ఈ రాత్రికాల సమయంలో దైవజనుడిగా పాస్టర్ గారు పేరు పెట్టారు కాబట్టి దైవజనుడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు, అంటే దేవునికి మనిషి అని అర్థం. మరి మీరందరూ ఎవరంటే యువర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని పిల్లలు అని అర్థం. నేను చెప్పేది ఏంటంటే, ఈ చివరి దినాల్లో ప్రభును స్పష్టంగా తెలుసుకొని దేవుని కొరకు శ్రమైన, బాధ అయినా, ఇరుకైనా, మీ ఆయన నన్ను తిట్టినా కానీ ఓర్చుకోండి. పిల్లలు చక్కగా దారిగా లేరంటే వాళ్ళకి దేవుడు అర్థం కాబట్టి మీరు అర్థం అయ్యేటట్టు వాళ్ళకి చెప్పండి, నేర్పించండి దేవుని గురించి. అప్పుడు మన కుటుంబం
దేవుడు ఆశీర్వాదకరంగా వర్ధలు చేసి అంత్యకాలమైన అపాయ కాలాలు వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా కొనసాగి విశ్వాసం కనుగొనేటట్టుగా మనలో ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మన వీరవల్లి ప్రాంతంలో ఉన్న వారందరి హృదయాల్లో విశ్వాసము కనుగొనును గాక. దేవుని యొక్క గురించి కేవలం తెలుసుకోవటం మాత్రమే కాకుండా దేవుని ఎరిగి ఉందురుగాక. మీరు మీ పిల్లలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దైవజనుల్ని కనపరుద్దాం.